మూసీ ప్రాజెక్టు పేరిట పేదల ఇళ్లను కూల్చిన ప్రభుత్వానికి నదీ గర్భంలో నిర్మిస్తున్న భవంతులు మాత్రం కనిపించడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. నార్సింగిలో నిర్మిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ వెంచర్పై చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు తొలగిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఇళ్లు కూల్చేసే హైడ్రాకు ఈ అక్రమ వెంచర్ కనిపించడం లేదా అని నినదించారు. ఖచ్చితంగా మూసీని తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటామని తేల్చి చెప్పారు. ధర్నా చేస్తున్న కవిత జాగృతి నేతలను అరెస్టు చేయగా ఆ క్రమంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన జాగృతి కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కవిత మోచేతికి గాయమైందని జాగృతి కార్యకర్తలు ఆరోపించారు. అనవసరంగా పోలీసులు వాళ్ళ బలప్రయోగం చేసి మరి మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఒక పక్క చాలా అక్రమంగా నడి మూసీలో కడుతున్నటువంటి పెద్ద బాబుల బిల్డింగ్లను వదిలిపెట్టి పేదవాళ్ల బిల్డింగ్లను కూలగొట్టడం అన్యాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పర్మిషన్ను కాంగ్రెస్ కొనసాగిస్తుంది. ఆనాడు జరిగిన అవినీతిని వీళ్ళు కూడా ఈనాడు కొనసాగించడం అల్టిమేట్ గా పెద్దల పక్షాన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో చుట్టుపక్కల రకరకాల చోట్ల పేదవాళ్ల ఇండ్లు కూల్చేశారు. వాటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి. ఇవాళ కాకపోతే రేపన్న బుల్డోజర్ తీసుకొని వారు అక్కడికి వెళ్తేనే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి నమ్ముతాం. లేకపోతే అవసరమైతే లీగల్ గా కూడా ఫైట్ చేస్తాం. వేరే వాళ్లకు 30 మీటర్స్ రూల్ ఉంటే ఈ ఒక్క 2-3 బిల్డింగ్లకు మాత్రం ప్రభుత్వ పెద్దల అండదండలతోని 9 మీటర్స్ 5 మీటర్స్ లో ఉంటే కూడా ఎట్లా కడతారని చెప్పి లీగల్ గా కూడా జాగృతి ఫైట్ చేస్తుందని నేను తెలియజేస్తున్నాను.